ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందన్నారు. నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్లో మెడికల్ హెల్త్ చెకప్ క్యాంపును ప్రారంభించారు దామోదర రాజనరసింహ. ప్రతి సంవత్సరం నుమాయిష్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. Hyderabad can be seen and you can enjoy it during this Numaish. Numaish is a very famous word, and every year in the month of January, I think it's 30 days or 40 days exhibition, 45 days of exhibition. We literally used to enjoy every year. That one day evening between 7 and 9. Those are wonderful days. It's part of Bachwana, it's part of childhood. I understand the importance of education in the society. At the same time, it's a blessing that being the health minister serving the society is a very, it should be a passion, and you should have that service orientation and a vision. We are 1 year old in Telangana, and we are trying to build the health sector to take care of that common man whose health security should be the responsibility of the government. And we have a vision, whether it is primary health, secondary health, medical education. The common man, rural areas, the poor man should be protected. That family should not be drained out financially. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా ప్రతి అధికారి చర్యలు తీసుకోవాలన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా పెదాంబర్పేట్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో చర్చించారు మల్రెడ్డి రంగారెడ్డి. బిల్ ఇస్తున్నాం, ఆర్టీసీ బస్ ఇస్తున్నాం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, అట్లాగే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఇంకా 1-2 ఉన్నాయి, అవి కూడా అప్పులు ఎట్లయితే వాళ్ళు చేసిన అప్పులను కట్టుకుంటానే మేము సంపదను సృష్టించి కొంత మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగానే రేపు 21వ తారీఖు నుంచి అధికారులందరూ పోయి గ్రామాలలో రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని, పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని, ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని, మహిళలకు 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని అక్కడికక్కడే సెలెక్ట్ చేయడానికి ఊర్లలోకి వెళ్తున్నారు. ఎక్కడ అవకతవకలు జరగకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేయమంటున్నాం. అవకతవకలు జరిగితే నా నోటీసులకు వస్తే అన్ని అవిటిని కూడా నేను సెటిలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి బీసీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో జరిగిన బీసీ మేధావుల సదస్సులో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. 78 ఏళ్ల స్వతంత్ర దేశంలో బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్ కాబట్టి కమిషన్ రిపోర్ట్ ప్రకారం జనాభా లెక్కలు వస్తాయి. కమిషన్ సిఫార్సు ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, పెంచిన తర్వాత 50% ఇంప్లిమెంట్ చేయడం, 50% ఇంప్లిమెంట్ చేయకుండా కూడా తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. ఎట్లా అంటే డెడికేషన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు ప్రకారము అసెంబ్లీలో చట్టం చేయాలి. చట్టం చేస్తే దానికి బలం వస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు పోయినా నిలబడగలుగుతుంది కొంత 50%. అసెంబ్లీలో చట్టం చేయాలనేది మనం గట్టిగా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, సోదరుడు వెంకటస్వామి వెళ్ళిపోయింది కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 50% పెంచి
అసెంబ్లీలో చట్టం చేస్తే ఖచ్చితంగా అది కోర్టులో నిలబడుతుంది. అది ఒక పాయింట్. ఇంకొకటి సుప్రీంకోర్టులో ఇంకొక పాయింట్ కూడా మనం మంచి అడ్వకేట్ నుంచి వాదిస్తే కేసు గెలిచే అవకాశం ఉంది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టారు. అప్పుడు 50% సీలింగ్ లేదు, 60% పోయింది రిజర్వేషన్ల పరిస్థితి. కాబట్టి దాని మీద బేస్ చేసిన మన రిజర్వేషన్లు నిలబడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక డౌట్ ఏంటిదంటే సుప్రీంకోర్టులో మన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లను నిలబడదు అని చెప్పి మెజారిటీ అభిప్రాయపడుతున్నారు. దీన్ని జరగడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. మనం బలమైన ఉద్యమం చేస్తే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్ లోపల, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితే మనం పెంచిన రిజర్వేషన్లు నిలబడతాయి. ఇవే కాదు, ఈ ఊపుతోటి, ఈ ఉద్యమంతో మనం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే మీరందరూ ఒక ఎన్నో పెళ్లిలకు టైం వేస్ట్ చేస్తారు, జాతరలకు పెట్టిస్తాం, యాత్రలకు టైం వేస్ట్ చేస్తాం. కానీ అవన్నీ కనిపించేది మన భవిష్యత్తు తీర్చేది, మన బీసీల గౌరవాన్ని పెంచేది. ఒక్కసారి బలమైన ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. అత్యాధునిక ఐవీఎఫ్ చికిత్సలను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ రజనీరెడ్డి. హైదరాబాద్ పేట్లబురుజు హాస్పిటల్లో తొలిసారిగా సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి వచ్చింది. పైసా ఖర్చు లేకుండానే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందే అవకాశం ఉందన్నారు. ఐయుఐతో పోల్చితే ఐవీఎఫ్ చికిత్సకు చాలా ఖర్చు అవుతుందన్నారు. ప్రైవేట్లో లక్షలు ఖర్చు చేస్తున్నారని, పేట్లబురుజు హాస్పిటల్లో ఉచితంగా చికిత్స చేస్తున్నామని తెలిపారు రజనీరెడ్డి. తమకు ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా చికిత్స చేశారని దంపతులు తెలిపారు. లేనోళ్ళకి ఇది సంతాన సౌఫల్య కేంద్రం, పిల్లలు లేనోళ్ళకి ఇది వరం లాంటిది ఐవీఎఫ్ కేంద్రం. సో పిల్లలు చాలా సంవత్సరాల నుంచి లేకుండా మనుషులు బయట సొసైటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పిల్లలు లేనోళ్ళు, అండంలో ప్రాబ్లం ఉన్నా, వీర్యంలో ప్రాబ్లం ఉన్నా, భార్యాభర్తల సమస్యలు ఉన్నా అన్నీ ఐవీఎఫ్లో ఐయుఐ ఐవీఎఫ్ 2 ప్రొసీజర్స్లో తీరుతాయి. మా దగ్గర మేము మొదలుపెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 20 కేసెస్, లాస్ట్ మంత్ 20 కేసెస్ ఐయుఐ చేస్తే మాకు చాలానే పాజిటివ్ వచ్చినాయి. సింపుల్ మెథడ్స్తోనే పాజిటివ్ వచ్చేస్తున్నాయి. బయట ఏంటంటే భయపెట్టేసి డబ్బులు తీసేసుకొని ప్రైవేట్ వాళ్ళు కొంచెము, కానీ నేను వాళ్ళని కూడా మనం ఏం అనకూడదు. మన పద్ధతి మన వరకు మనం చేయాలి. గవర్నమెంట్ ఇది చేయడం వల్ల చాలా మంచి పని చేసిందని మేమందరం డాక్టర్స్ కూడా అనుకుంటున్నాం. వన్ వే, ఎందుకంటే ఇది డాక్టర్లు, మా పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, మా పీజీలు, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరు నేర్చుకోవచ్చు. ఇది ప్రొసీజర్స్ బయట నేర్చుకోవాలంటే వాళ్ళు ఒక్కొక్కరు 1 year 2 years కోర్సుకు పోవాలంటే లక్షల్లో పెట్టి నేర్చుకోవాలి. ఈ ప్రొసీజర్ మా దగ్గర నేర్చుకోవచ్చు. మేము ప్రజలకు సేవ చేసినట్లుంటుంది. అందరికీ డబ్బులు వాళ్ళు అప్పుల పాలు కారు, ఈజీగా అయిపోతుంది ప్రొసీజరు. నా విన్నపం ఏంటంటే ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ యూటిలైజ్ దిస్ సర్వీసెస్. మీరు అందరూ ఇది వాడుకోండి గవర్నమెంట్ సర్వీస్లో. అనవసరంగా భయపడి గవర్నమెంట్ డాక్టర్ సరిగా చూడరు, ఐవీఎఫ్ ఐయుఐ అనుకోకుండా రండి. మాకు చాలా కేసులు పాజిటివ్ వస్తున్నాయి, చాలా బాగా చూస్తున్నారు. మీరు వచ్చి ఈ సేవలు సద్వినియోగం చేసుకోండి. ట్రీట్మెంట్ అయితే చాలా మంచిగా ఉంది అన్న, ఎందుకంటే మా మ్యారేజ్ అయితే 3 years అయిపోయింది. ఇప్పుడు దాకా మాకు చైల్డ్ లేవు. ఇప్పుడు మేము బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించిన, బట్ అక్కడ డబ్బులు ఎక్కువ అయింది. बट ఇక్కడ వస్తే మన फर्स्ट मंथ లో మాకు सक्सेस आएंगी. भी इनको बाहर बहुत जगह बताए हम लोग, अच्छे प्राइवेट में भी बताए, मगर यहाँ पे बेटर ऑप्शन हम लोग को यहाँ पे मिला. जैसे फर्स्ट मंथ में हमको हमारा रिजल्ट मिला यहाँ पे. नहीं, डॉक्टर का रिस्पांस तो बहुत अच्छा था. जैसे कि अपने कुछ कहीं प्राइवेट में गए तो थोड़ा चिड़चिड़ापना रहता डॉक्टर्स का, यहाँ पे वो नहीं मिला अपने को. जैसे सुनते अपनी बात पूरी अच्छे से सुनना, रिस्पांस अच्छा है, क्या नहीं प्रॉब्लम बराबर पूछते, टाइम लेके ठहर रहे, उसके बाद में फिर अपने को जैसा अपने ट्रीटमेंट कर रहे हैं उस हिसाब से अपने को ट्रीटमेंट दे रहे हैं. नहीं, अभी तक तो हेल्थ इशू तो कुछ भी नहीं आया सर. दवाएं भी अच्छे मिले से, उनको कुछ प्रॉब्लम आया था मगर वो दवाएं लेने के बाद उसको कम हो गए. जैसे अपना प्रेगनेंसी कंसीव करने के बाद रहता ना, जैसे वॉमिटिंग्स वगैरह, यहाँ के टैबलेट लेने के बाद में वो और बेटर हो गए उन्होंने. मेरे को PCOS की प्रॉब्लम थी, मैं बहुत सारे हॉस्पिटल्स में बताई, यहाँ गवर्नमेंट में तो मेरे को अच्छा रिस्पांस मिला और मैडम मेरा बहुत अच्छे से सुनते थे और अच्छे से इलाज करे. హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. 3,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు బాధితుడిని 20,000 రూపాయలు డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్. మొదట 17,000 రూపాయలు తీసుకున్నాడు. మరో 3,000 ఇవ్వాలని అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 3,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో పదుల సంఖ్యలో గేమ్స్, రైడ్స్ పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటున్నాయి. అయితే రేంజర్ రైడ్ మధ్యలో ఆగిపోవడంతో ప్యాసింజర్స్తో పాటు సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. దీంతో మిగతా రైడ్ల విషయంలోనూ జనాలకు భయం పట్టుకుంది. అయితే రేంజర్ రైడ్లో జరిగింది టెక్నికల్ ఇష్యూనే అని, దానివల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని నిర్వాహకులు తెలిపారు. గేర్ స్టక్ అవ్వడంతో ఆగిపోయిందని 10 నిమిషాల్లో సాల్వ్ చేశామన్నారు. రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయన్నారు. ఇదే అంశంపై గేమింగ్ జోన్ నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కి కాస్త క్రేజ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది నాంపల్లి నుమాయిష్ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ షాపింగ్కి ఏ విధంగా వస్తూ ఉంటారో గేమింగ్ జోన్కి కూడా స్పెషల్గా వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక నుమాయిష్లో ప్రతి ఒక్కటి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ కావచ్చు, ఇటు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, పిల్లలకు సంబంధించి, కిడ్స్కి సంబంధించి గేమింగ్ జోన్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి అవైలబుల్గా ఉండడంతో ఎక్కువగా ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. ఇక గేమింగ్ జోన్కి ప్రతి సంవత్సరం వచ్చేసరికి ఒకే దగ్గర దాదాపు మనకు 10 నుంచి 15 గేమ్స్ కూడా అవైలబుల్గా ఉండడంతో కూడా చాలా మంది విజిట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా కిడ్స్ని అన్ని రైడ్స్లో ఎక్కిస్తూ కూడా వాళ్ళ కేరింతలు చూసి ఆనందిస్తూ ఉంటారు. మరి అట్లాంటి గేమింగ్ జోన్ అయితే నిన్న ఒక్కసారిగా కూడా గేమింగ్ జోన్కి సంబంధించి భయాందోళనలకు గురైన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపించాయి. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా సాయంత్రం 6 గంటల సమయంలో కూడా రేంజర్ గేమింగ్ జోన్లో ఉన్న ఒక గేమ్కి సంబంధించిన మిషనరీ రేంజర్ అనేది ఒక్కసారిగా ఆగిపోవడం జరిగింది. ఇది ఆగిపోయినప్పుడు దాంట్లో దాదాపు ఒక 10 నుంచి 15 మంది జనాలు అయితే ఉండడం జరిగింది. దాంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనలకు గురయ్యారు. ఇక గేమింగ్ జోన్కి రావాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ప్రజెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గేమింగ్ జోన్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా పెద్ద శాతం కూడా మనకు జరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటిది కూడా ఒక్కసారిగా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు గేమింగ్ జోన్లో నిన్న ఏం జరిగింది, ప్రజెంట్ గేమింగ్ జోన్కి సంబంధించి ఏ విధంగా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, అసలు గేమింగ్ జోన్లో ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది, ఇటు నుమాయిష్కి సంబంధించిన నిర్వాహకులు తీసుకుంటారా లేదా గేమింగ్ జోన్కి సంబంధించిన నిర్వాహకులు తీసుకుంటారా, ఇవన్నీ తెలుసుకుందాం. మరి ప్రజెంట్ అయితే గేమింగ్ జోన్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం కదా బ్యాక్గ్రౌండ్లో రేంజర్ అని చెప్పేసి. సో ఇదే రేంజర్ అయితే నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఆగిపోవడం జరిగింది. ఈ రేంజర్కి సంబంధించి కూడా బేరింగ్కి సంబంధించి రిపేర్ వచ్చిందని చెప్పేసి అయితే నిన్న సాయంకాలం ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఆగిపోవడం జరిగింది. మరి ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది ఎదురైంది, ఎందుకు ఆగిపోవడం జరిగింది అంటే ముందుగా అంటే స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కటి కూడా చెకింగ్ అనేది చేస్తూ ఉంటారు. దాంతోపాటు గేమింగ్ జోన్కి సంబంధించిన సభ్యులు ఉన్నారు. ఒకసారి వారి దగ్గర నుంచి కూడా మనం క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే నేను ఒక్కసారిగా కూడా రేంజర్ ఆగిపోవడంతో చాలా వరకు భయాందోళన సిచ్యువేషన్స్ అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. మరి గేమింగ్ జోన్కి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది మనకు రావాలి. ఎందుకంటే గేమింగ్ జోన్కి పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. మరి అసలు నిన్న ఏం జరిగింది, ఎందుకు ఆగిపోవడం జరిగింది, ఆ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారా లేదా తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, నిన్న ఒక్కసారిగా ఈ రేంజర్ తలకిందులుగా ఆగిపోవడంతో చాలా వరకు అయితే భయాందోళనలకు గురయ్యారు. అసలు ఏం జరిగింది నిన్న? పైనది చిన్న బేరింగ్ ఉంటా, హైడ్రోలిక్ బేరింగ్ పోయినా దానికోసం స్టక్ అయింది. మనకి మా వాళ్ళు కింద నుంచి పైన పార తీసుకో ఒక 7 మినిట్స్లో క్లియర్ చేసేసి. ఓకే, నాది జరిగినప్పుడు అంటే ఎందుకు అలా జరిగింది, ముందు ఫిట్నెస్ చెకింగ్ అంటే అన్నిటికీ కూడా చెక్ చేస్తారా స్టార్ట్ చేసే ముందు డైలీ? డైలీ 11:30కి మార్నింగ్ మనకి స్టార్టింగ్లో చెక్ చేస్తా, 2-3 అన్ని 8 ఐటెంకి కొట్టేస్తా. మళ్ళీ సాయంత్రం 4:30కి స్టార్ట్ చేయ, మళ్ళీ ఎంటీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మరి మీరు చెక్ చేసినప్పుడు అంటే ఆగిపోయింది కదా, చెక్ చేసే ముందు మీరు చెక్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు కదా, మరి అప్పుడు ఎట్లాంటి ఇష్యూ మీకు బయట పడలేదా, అంటే ఇట్లా జరిగింది కదా? అవును, ఏం లేదమ్మా, అట్లా మామూలుగా ఉంటాయి. ఇది పెద్ద ఇష్యూ, ఇది బయట ప్రాబ్లం లేదా, లోపల ట్యాంకీ ప్రాబ్లం. ట్యాంక్లో మన చిన్నది బేరింగ్ రన్నింగ్లో క్రాక్ అయింది, క్రాక్ ఒక పడిపోతే మళ్ళీ స్టక్ అయింది. దానికి మా వాళ్ళు పైన ఒక 7 మినిట్స్లో క్లియర్ చేసిందా. ఓకేనా, దాదాపు ఇది అంటే అది స్ట్రక్ అయినప్పుడు కావచ్చు, ఆగిపోయినప్పుడు కావచ్చు, దాదాపు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎన్ని మినిట్స్లో కిందికి తీసుకొని వచ్చారు? 10 to 12 మెంబర్స్ ఉన్నప్పుడు 7 to 8 మినిట్స్లో క్లియర్ చేసినాం. సో మెయిన్గా అంటే గేమింగ్ జోన్ కోసమే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. కాస్త క్రేజ్ గేమింగ్ జోన్కే ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ చూసినా ఫుల్ రష్ ఉంటుంది. మరి ఎట్లా ఉంటుంది సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందా ఇన్ని సంవత్సరాల నుంచి? లేదమ్మా, ఫస్ట్ టైం లాస్ట్ 30 years నుంచి మన ఈ కంపెనీకి నడుస్తున్నారు. ఇక్కడ మా డాడీ పార్ట్నర్స్ ఉంటారు, మేము సన్. ఇప్పుడు ఒకసారి జరగలేదా, ఫస్ట్ టైం అయింది. ఓకే అన్న, అంటే ఇప్పుడు అదే ఫర్ ది ఫస్ట్ టైం జరిగిందని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద ఒక అవగాహన అనేది కావాలి. ఎందుకంటే చాలా మమ్మల్స్ వాళ్ళ కిడ్స్ని తీసుకొని వస్తారు, నేను ఒక్కసారి ఆగిపోవడంతో కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ కిడ్స్ని తీసుకొచ్చి ఎక్కించాలా లేదా అనేసి కూడా వస్తుంది. మరి ప్రజెంట్ దీని ఫిట్నెస్ చెకింగ్ అయిపోయిందా, స్టార్ట్ చేశారా మళ్ళీ?
ఇవాళ స్టార్ట్ చేసిన మళ్ళీ ఫిట్నెస్ ఆఫీసర్ ఏం చెప్పినది ఒకసారి ఆపేయండి, రేపు మళ్ళీ మెకానికల్ ఇంజనీర్ వచ్చి చెక్ చేసిన తర్వాత రేపు నుంచి స్టార్ట్ చేయండి చెప్పండి. ఓకే, ఈరోజు ఇది స్టార్ట్ చేస్తారా లేదంటే మళ్ళీ రేపు రేపు రేపు? అవును, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ సిపి సార్కి పంపించాలా, సిఐ వస్తా మళ్ళీ చెక్ చేస్తా, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకేనా. గేమింగ్ జోన్లో ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి సంఘటన అయితే జరగలేదని చెప్పేసి, ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే పూర్తి బాధ్యత మేమే వహిస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు గేమింగ్ జోన్కి సంబంధించి పర్మిషన్ ఎవరైతే ఇస్తారో, ఇటు నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, దాంతోపాటు గేమింగ్ జోన్కి సంబంధించి కంపెనీకి ఎవరైతే ఏ కంపెనీకి ఇచ్చారో ఆ కంపెనీకి సంబంధించిన హెడ్స్ కావచ్చు, మా ఇద్దరి బాధ్యత, ఎవరికి ఏమైనా జరిగితే మేమే బాధ్యత వహిస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి మనతో పాటు ఇక్కడ చాలా వరకు అయితే గేమింగ్ జోన్కి సంబంధించిన వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఇదే ఆయా मैं इधर एरागड्डा ఎర్రగడ. ఓకే, అంటే గేమింగ్ జోన్ మీ పిల్లల్ని తీసుకొని వచ్చారా మీరు? here games all are playing my kids full playing games and enjoy all rides, but she also is scared, I am also full scared because no safety is there. First of all, first year safety is must compulsory na. Look at here, no safety person is as here. That's why ఒక్కసారిగా రేంజర్ అని చెప్పేసి ఒక మిషన్ ఆగిపోయింది కదా, తెలుసా మీకు ఆ ఇన్సిడెంట్? yesterday I listened in my society someone is telling like that is stuck. That's why that one is stuck, that's why I'm full scared today. So my kids are this why rights, only that rights. ఓకే, అంటే వేరే రైడ్స్ ఎక్కించాలంటే ఫియర్ ఏమైనా భయం అవుతుందా మీకు? మీ పిల్లల్ని వేరే రైడ్స్ ఎక్కించాలంటే Full fear, see, you ask to one, they don't ride any one, only she ride, they ride only this one only because it is not mechanical na? Full hands, that's why. నేను శంషాబాద్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? ఇప్పుడే వచ్చారా? చూస్తుంటాం. ఎట్లా ఉంటుంది నుమాయిష్? ఎట్లా ఉంటుంది? పిల్లల్ని తీసుకొని వచ్చారా? గేమింగ్ జోన్ కావచ్చు, నుమాయిష్ షాపింగ్ కావచ్చు, అంతా బాగానే ఉంది. పిల్లలకు కూడా టికెట్ తీసుకున్నారు. పిల్లల టికెట్ వేస్ట్. పిల్లలకు కూడా టికెట్ ఎందుకు మేడం? ఓన్లీ పెద్దవాళ్ళకే పెట్టారు కదా. పిల్లలకు ఆల్రెడీ ఆడుకుంటా కూడా ఇక్కడ టికెట్ కొడుతున్నాము. టికెట్ కూడా ఎక్కువ టైం లేదు మామూలుగా. టికెట్ కూడా ఒకటి 150, 200 ఉంది. ఎట్లా ఉంది అంటే కిడ్స్ తీసుకొని వచ్చారు కదా, వాళ్ళు అన్ని గేమ్స్ ఆడుతూ ఉన్నారు కదా, ఎక్కుతూ రైడ్స్ చేస్తూ ఉన్నారు కదా, మరి సేఫ్టీ ఎట్లా ఉంది ఇక్కడ? సేఫ్టీ సెక్యూరిటీ అంత ఎక్కువ లేదు. సేఫ్టీ పర్వాలేదు, నార్మల్గా ఉంది, బాగానే ఉంది. మెయిన్గా చెప్పాలంటే కూడా దాదాపు ఇంత ముందుకి గేమింగ్ జోన్కి అయితే కాస్త ఎక్కువ డిమాండ్ ఉండదు, ఎక్కువ పబ్లిక్ వచ్చేవాళ్ళు. కాకపోతే నిన్న జరిగిన ఇన్సిడెంట్స్తో అయితే మనకు గేమింగ్ జోన్లో కాస్త తక్కువ రష్ అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా గేమింగ్ జోన్లో మిషనరీ రేంజర్ అనేది ఆగిపోవడం, దాంట్లో పబ్లిక్ చిక్కుకుపోవడం, 10 నుంచి 15 మంది కూడా అందులో చిక్కుకుపోయి దాదాపు కేకలు వేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు నిన్న కనిపించాయి. దీంతో గేమింగ్ జోన్ అంటే కాస్త భయాందోళనకు గురవుతా ఉన్నారు, చాలా తక్కువగా గేమింగ్ జోన్కి వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. కళాకారులు తమ చిత్రాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వడం అభినందనీయమన్నారు ఐపీఎస్ చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. నాంపల్లి నుమాయిష్లో నిర్వహిస్తున్న ఆర్ట్ గ్యాలరీలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ను చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఫిబ్రవరి 2వ తేదీన 8 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు ట్రాఫిక్ రూల్స్పై, 13 నుంచి 16 ఏళ్ల వారికి డ్రగ్స్ నివారణపై పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తామన్నారు ఆర్ట్ సొసైటీ కన్వీనర్ సామల వేణు. తల్లిదండ్రులు వారి పిల్లల పేర్లను నుమాయిష్కు వచ్చి నమోదు చేయాలని కోరారు సామల వేణు. ఎగ్జిబిషన్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీ సపరేట్గా ఒక వింగ్ ఉంది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఎడ్యుకేషన్ని ప్రోత్సహించాలి, రెండోదేమో కళను, కల్చర్ అండ్ ఆర్ట్ని ప్రోత్సహించాలని చెప్పని ఈ 2 ఆబ్జెక్ట్స్తోని ఈ యొక్క 85 సంవత్సరాల క్రితం ఈ యొక్క సంస్థ స్థాపించడం పడింది. అందులో భాగంగా ఎడ్యుకేషన్ మాత్రము ఒక 28 కాలేజెస్ పెట్టి ఉన్నాయి. బట్ ఆర్ట్ అండ్ కల్చర్ దాంట్లో మాత్రం ఇది ఒకటి మాత్రమే ఈ మధ్య మేము చేసాము. దీనికి నేను కన్వీనర్గా ఉన్నాను, సెక్రటరీగా ఉన్నాను, సామల వేణుగా. ఒక కళాకారుడిగా ఉన్నందుకు ఈ కళని ఎట్లా ప్రోత్సహించాలి, కళ ద్వారా మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క కల్చర్ని ఏ విధంగా మన వ్యాపింప చెయ్యాలని చెప్పిన తపనతో ఈ యొక్క ఆర్ట్ ఎగ్జిబిషన్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రతి సంవత్సరం మేము ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చి దానికి ప్రైజ్ 35,000 ఇస్తాం. సెకండ్ ప్రైజ్ 25,000,
సిల్వర్ మెడల్, అట్లాగే బ్రాంజ్కి 15,000. సో ఈ విధంగా ప్రోత్సహించి వాళ్ళని అందరూ సబ్మిట్ చేసిన తర్వాత దాని పెద్ద కమిటీ పెట్టి అందులో సెలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళకి ఇవి లాస్ట్ డే ఒక రోజు పెట్టి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాము. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు ఆర్ట్ గ్యాలరీని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పెట్టడం వలన ప్రతిరోజు ఈ ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ చూడడానికి ఎంతోమంది లక్షల మంది వచ్చే ప్రజలందరికీ ఈ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ చూడడానికి అవకాశం కలిగింది. దీనివల్ల ప్రజలకు ఆర్ట్స్ పట్ల అవగాహన మరియు ఆర్టిస్టులకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులందరికీ నా అభినందనలు. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి సందర్శించి వివిధ కళాకారులు నిర్మించిన ఈ కళాఖండాల్ని ఒకసారి చూసి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. 2025లో నిర్వహిస్తున్నటువంటి 84th ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ చాలామంది కళాపిపాసులు, కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది గత 84 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ సొసైటీతో పాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం అండ్ ఆల్ ఇండియా వైడ్ కూడా మేము ఎన్నో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఎఫ్ హుస్సేన్ లాంటి గొప్ప గొప్ప కళాకారులు కూడా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది చాలా ప్రెస్టీజియస్ ఆర్ట్ ఎగ్జిబిషన్. అందరు కూడా ఇక్కడికి వచ్చి కళని ఆస్వాదించాలి, అభినందించాలి అండ్ ఎంకరేజ్ చేయాలి అందరు కళాకారులకని కోరుకుంటున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అందులో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తులతో ప్రతిజ్ఞ చేయించారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని, హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకుంటామని వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. మేమందరము తప్పకుండా హెల్మెట్ ధరిస్తాము, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తాము, ప్రమాదాల బారిన పడకుండా ఉంటాము. మా కుటుంబం పట్ల బాధ్యతగా వెళ్తాము. మా ప్రాణాలని రక్షించుకుంటాము. కాబట్టి అందరూ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలా. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత రాజ్యాంగం అనేక దేశాలకు ఆదర్శమన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కు, స్వేచ్ఛను రాజ్యాంగం కల్పిస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని అరించివేసి లక్షలాది మందిని జైల్లో పెట్టి వేలాది సంస్థలను నిషేధించి మరి ఏ రకంగా దుర్వినియోగం పాల్పడిందో మన ముందు జరుగుతున్నటువంటి నిజమైన సత్యాలు. ఈ రకంగా అనేక విషయాలలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం గురి చేసింది, అవహేళన చేసింది, నిర్వీర్యం చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు గురువింద గింజ సామెతలాగా భారత రాజ్యాంగం గురించి భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తాం. చీకటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాజ్యాంగం విషయంలో స్పష్టంగా దేశ ప్రజల ముందు తీసుకెళ్తాము. అందుకే భారత రాజ్యాంగ గౌరవ అభియాన్ ఏదైతున్నదో, ప్రచార కార్యక్రమం ఏదైతున్నదో 1 సంవత్సరం పాటుగా మేము చేస్తాము. ఇంటింటికి వెళ్తాము, బస్తీ బస్తీకి వెళ్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజల ముందు తేటతెల్లం చేసే విధంగా, బహిర్గతం చేసే విధంగా భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నాను మనం చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్న వారికి, రెండవ విడతలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై సెక్రటేరియట్లోని తన కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, రెవెన్యూ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ విభాగాన్ని సమకూర్చుకోవడం, ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారి నియామకం, సర్వేయర్ల నియామకంపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రి పొంగులేటి.
శంషాబాద్లో నకిలీ ఇన్సూరెన్స్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. నకిలీ ఇన్సూరెన్స్లతో అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ఇన్సూరెన్స్ చేసుకున్న వారికి బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ ఇన్సూరెన్స్లను అంటగడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ రిలయన్స్ దానికి సంబంధించిన ఈ ఇన్సూరెన్స్ ఫేక్ కాపీస్ వస్తున్నాయి. దాని గురించి ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తుంటే ఇప్పుడు హవేజ్ అలీ అని ఇక్కడ మన కిషన్ బాగ్ సంబంధించిన వ్యక్తి, ఇతను మెయిన్ అని అతను తెలుసుకొని ఎంక్వైరీలో చేసుకున్న తర్వాత మన దగ్గర వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఆధారంగా మనము అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని వెరిఫై చేస్తే అతను చెప్తున్నాడు క్లియర్గా. అతని ఫోన్ కానీ అతని సిస్టమ్ ఉంటుంది ఇంటి దగ్గర, ఫోన్లో ఉంటే ఫోన్లో యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకొని, అంటే ఆ ఇన్సూరెన్స్ ఏదో ఒక కాపీ తీసుకొని కన్సర్న్ డిఫరెంట్ కాపీస్ తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఆ కన్సర్న్ ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఈయన కింద 10-12 మంది వాళ్ళకి పంపిస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి కాపీకి 100 రూపీస్ అట్లా తీసుకుంటాడు. వాళ్ళు ఒక 200 రూపీస్ తీసుకొని ఇవన్నీ కూడా కన్సర్న్ ఆర్టీఏ కొండాపూర్ కానీ తర్వాత ఈ మణికొండ ఏరియాలలో ఈ వెహికల్ ట్రాన్స్ఫర్ అప్పుడు దానికి జత చేసి ఆ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పెడుతున్నారు ఈ ఆర్టీఏ ఏజెంట్లు. దీనికి సంబంధించి ఇంకా కొంతమందిని వెరిఫై చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకా కొంత డాక్యుమెంట్స్ ఇంకా కొన్ని కలెక్ట్ చేయాల్సి ఉన్నది. వీళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపిస్తాం. ఇన్సూరెన్స్లో మేము ఏంటంటే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ఏవైతే బాధితులకి క్లెయిమ్స్ పెడతారో కోర్టులో అవి ఫైల్ చేసినప్పుడు మేము అవి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. ఏవైతే వెహికల్ యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఉంటుందో వాటికి ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి ఎవరో ఫేక్గా క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఆర్టీఓస్లో ఏ డాక్యుమెంట్స్ లేకుండా కూడా, అంటే బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఎన్నో డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా చేస్తూ ఉన్నారు. ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో అవి పర్టికులర్గా చెక్ చేస్తున్నప్పుడు మేము ఒక మనిషిని ఐడెంటిఫై చేసాం. తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అతను ఎన్నో ఆర్టీఓస్కి టైఅప్లో ఉన్నాడు అండ్ ఎన్నో వందల పాలసీలు వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. సో మార్కెట్లో ఇప్పుడు ఎన్నో ఫేక్ పాలసీస్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అవి ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలి. మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయించాము అండ్ పోలీసు వారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆల్రెడీ అరెస్టులు కూడా చేశారు. అల్వాల్ పిఎస్ పరిధిలో ఇటీవల జరిగిన పెట్రోల్ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రకాష్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 50% గాయాలు కావడంతో ఆరోగ్యం విషమించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు. కాగా తమ అన్న కూతురిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో యువతి బాబాయ్ మరో ఇద్దరితో కలిసి ప్రేమికుడి తల్లిదండ్రులపై 14న రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న 4 ఏళ్ల పాప కూడా గాయపడింది. ప్రస్తుతం పాపకు చికిత్స కొనసాగుతోంది. తాజాగా యువకుడి తండ్రి చనిపోగా తల్లికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంది. గత 5 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నుంచి బల్దియాకు రావాల్సిన నిధులను రిలీజ్ చేసింది ప్రభుత్వం. తమకు రావాల్సిన నిధుల అంశాలను పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లగా జీహెచ్ఎంసీకి 3030 కోట్ల నిధులు రిలీజ్ చేశారు. దీంతో అప్పుల్లో ఉన్న బల్దియాకు భారీ ఉపశమనం కలిగిందంటున్నారు బల్దియా అధికారులు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీహెచ్ఎంసీకి ఆర్థిక తోడ్బాటు అందించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ ప్రాజెక్టుల వ్యయాన్ని జీహెచ్ఎంసీపై పడేసింది. దీంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం బ్యాంకుల ద్వారా సుమారు 6500 కోట్ల నిధులు సేకరించింది. దీంతో ప్రతి నెల వాయిదాలు, వడ్డీ కలిపి 180 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల వేతనాలకు 140 కోట్లు అవసరమవుతాయి. కాంట్రాక్టర్ల బిల్లులు, సమగ్ర చెత్త నిర్వహణ ప్రాజెక్టుల కోసం మరో 200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ కార్యకలాపాలు సాఫీగా సాగాలంటే ప్రతి నెల కనీసం 500 కోట్లు అవసరమవుతాయి. జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయంతో పోల్చితే చెల్లించేందుకు ఏ మూలకు సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఉన్నత అధికారులు. తమకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి గత 5 ఏళ్లుగా రావాల్సిన పెండింగ్ ఫండ్స్ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపైన దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి బల్దియాకు రావాల్సిన నిధులను రిలీజ్ చేయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం అనంతరం స్టాంపు డ్యూటీ ఆదాయం జీహెచ్ఎంసీకి చెల్లించడం లేదు. 5 ఏళ్లలో 3000 కోట్లకు పైగా రావాల్సింది. ఏటా జీహెచ్ఎంసీకి 400 నుంచి 500 కోట్ల మేర స్టాంపు డ్యూటీ ఆదాయం రావాలి.
ఈ అంశాన్ని గత ప్రభుత్వ హయాంలో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వద్దకు ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఈసారి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డి చూడడంతో వెంటనే పరిష్కరించి 3030 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయించారు. 2019-20లో 498 కోట్లు, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 342 కోట్లు స్టాంపు డ్యూటీ ఆదాయం జీహెచ్ఎంసీకి వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ల నుంచి పైసా కూడా రాలేదు. దీంతో జీహెచ్ఎంసీలో వివిధ పనులు చేసే కాంట్రాక్టర్లకు 1200 కోట్ల వరకు బిల్లులు నిలిచిపోయాయి. ప్రజల నుంచి వసూలు చేస్తున్న స్టాంప్ డ్యూటీని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బల్దియాకు చెల్లించకపోవడంతో గ్రేటర్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభావం పడింది. ఇక ఇప్పుడు 3030 కోట్ల రూపాయలు ఒకేసారి రావడంతో భారీ ఉపశమనం కలిగింది. నెల నెల ఉద్యోగుల జీతాలతో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తామంటున్నారు అధికారులు. బల్దియా తీసుకున్న లోన్ పేమెంట్ చేయడానికి ఈ నిధులను వాడనున్నారు. ఇక హెచ్సిటీ ప్రోగ్రాం ద్వారా సిటీలో రానున్న కొత్త ఫ్లైఓవర్లకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు అధికారులు. పెండింగ్ లో ఉన్న నిధులను రిలీజ్ చేయడమే కాకుండా ప్రతి నెల ప్రభుత్వం నుంచి బల్దియాకు రావాల్సిన నిధులను క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తామని కమిషనర్ కి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెలలో 500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు కమిషనర్ ఇలంబర్తి. పెండింగ్ ఫండ్స్ చెల్లించడం, ప్రతి నెల ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా సక్రమంగా వస్తే జీహెచ్ఎంసీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు ఉన్నతాధికారులు. జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో సిటీలో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నారు. గత ఏడాది కంటే ఈసారి అత్యధిక ఆదాయాన్ని రాబట్టుకునేందుకు దృష్టి పెట్టారు అధికారులు. మోడలింగ్ ఇప్పుడు యూత్లో ఇదో క్రేజ్. మిరుమిట్లు గొలిపే ర్యాంప్లపై తారాజు వల్ల దూసుకుపోతున్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి ఉత్సాహం చూపిస్తూ మోడలింగ్నే కెరీర్గా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ని అమితంగా ఆకర్షిస్తున్న గ్లామర్ వరల్డ్ మోడలింగ్లో మన తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. నేటి తరం మోడలింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ గ్లామర్ వరల్డ్ లో ఒక్కసారి క్లిక్ అయితే చాలు డబ్బు పేరుతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా దక్కుతుంది. ఫ్యాషన్ వరల్డ్ కి ఈ మెరుపు తీగలే ఓ ఐకాన్. వీరు లేని ప్యాషన్లే ఉండవు. డిజైనర్లు ఎంత చక్కగా డిజైన్ చేసినా వాటిని మోడల్స్ ర్యాంప్ పై ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. దీంతో పాటు సినిమాల్లో మెరవాలనుకుంటున్న యూత్ అందంతో పాటు తమ టాలెంట్ తో మోడలింగ్ లోనూ సత్తా చాటడానికి రెడీ అంటున్నారు. అందరికీ ఉంటాయి, తెలుగు అమ్మాయిలని కాదు అందరికీ ఉంటాయి. మీరు ఎలా అది ఉపయోగిస్తారు, ఆ ఆపర్చునిటీను ఎలా తీసుకుని పాజిటివ్గా తీసుకుంటారా? ఇది చిన్న రోల్, ఇది పెద్ద రోల్ అని కాదు. వచ్చినప్పుడు చాలా మంచిగా మీ 100% ఇచ్చి చేస్తారా అని చూస్తారు. బట్ 100% మీ టాలెంట్ వర్క్ అవుతుంది. ఆ టాలెంట్తోనే నేను కూడా ఇక్కడ దాకా వచ్చాను. ఒకప్పుడు మోడలింగ్ పై ఆసక్తి ఉన్న వాళ్ళు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు భాగ్యనగరంలోనూ మోడల్స్ కి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సిటీలోని స్టార్ హోటళ్లు, జ్యువెలరీ, వస్త్రాల షోరూంలు, పబ్లు, హై లైఫ్ ఎగ్జిబిషన్లు ర్యాంప్ షోలకు వేదికలవుతున్నాయి. ఒక షోలో ర్యాంప్ పై వాక్ చేసే మోడల్స్ కు 3,000 నుంచి 50,000 రూపాయల వరకు చెల్లిస్తున్నాయి ఈ సంస్థలు. అయితే ఈ ఫీల్డ్ లో రాణించాలంటే మాత్రం అంత ఈజీ కాదంటున్నారు మోడల్స్. గతంలో మాదిరి పేరెంట్స్ వ్యతిరేకించడం, సొసైటీలో ఇబ్బందులు ఇప్పుడు లేవంటున్నారు. కానీ అన్ని రంగాలలాగే మోడలింగ్ ఇండస్ట్రీలోనూ సినిమా కష్టాలు ఉంటాయంటున్నారు. విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్తే సక్సెస్ సాధించవచ్చు అంటున్నారు. ఇప్పటికీ బెంగళూరు, ముంబైతో పోలిస్తే మన భాగ్యనగరంలో అవకాశాలకు కష్టంగా ఉందంటున్నారు మోడల్స్. మోడలింగ్ కెరియర్ ఇన్ హైదరాబాద్ ఇస్ నాట్ సో మచ్ బికాజ్ ఇక్కడ చాలా మంది conservative type ఉంటారు. when it comes to Bombay or Bangalore or something like that, they are very broad minded, so that is why people from other states they are very intelligent to understand what is modeling. మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న వారు అందం, టాలెంట్ తో ఆకట్టుకుంటే చాలు అవకాశాలు మెరుగ్గా లభిస్తున్నాయి. ఒకవైపు ర్యాంప్ షోలు, మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా అర్చిస్తున్నారు. దీంతో పాటు సినిమాల్లోనూ మెరుస్తున్నారు. మోడలింగ్ లో నిలదొక్కుకోవాలంటే మాత్రం గట్టి పోటీని ఎదుర్కోవాల్సిందే. మోడలింగ్ లో రాణించినప్పటికీ తమ లైఫ్ 5-6 ఏళ్లు మాత్రమే ఉంటుందంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు ఎప్పటికప్పుడు కొత్త ముఖాల కోసం వెతుకుతుండడమే ఇందుకు కారణం. ఇక కొందరు మోడల్స్ పోటీతత్వాన్ని తట్టుకోలేక తెరమరుగవుతున్నారు. అయితే ఒకరిద్దరు తప్పుగా ప్రవర్తించినంత మాత్రాన తమని వేలెత్తి చూపొద్దంటున్నారు మోడల్స్. ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న తాము ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు బాధగా ఉంటుందన్నారు మోడల్స్.
కొందరు మోడలింగ్ తో పాటు యాంకరింగ్, డిజైనింగ్ చేస్తూ రాణిస్తున్నారు. టాలెంట్ ఉన్న వారికి మోడలింగ్ లో అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టపడాలంటున్నారు మోడల్స్.